ఇది మా అన్నయ్య ఇచ్చింది. ఇక చాలే దూడ్చిన కాడికి అది అరిగిపోతుంది, దాని హెయిర్ అంతా ఊడిపోతుంది. మళ్ళీ అది గుర్రమో గాడిదనో ఎవరికి అర్థం. BMW అయినా పర్లేదు, బెంజ్ అయినా పర్లేదు, BMW అయినా పర్లేదు, బెంజ్ అయినా పర్లేదు. మా మిస్సెస్ని నేను ఏమని పిలుస్తానో తెలుసా? కర్రీదానా అని పిలుస్తా, ముద్దుగా కర్రీ బొగ్గు అని పిలుస్తా, కాకిపిల్ల అని పిలుస్తా. ఎందుకో తెలుసా? మ్యారేజ్కి ముందు మస్తు వైట్గా ఉండేది, ప్యూర్ వైట్, సూపర్ వైట్ అంటే వైట్. నేను నల్లగా ఉండేటోడిని. కాదు, మంచిగా ఉంటాడు. అయితే నన్ను నేను అనుకోలేక దీన్ని కర్రీ అని పిలిచేటోడిని. అట్లనే అలవాటు అయిపోయింది, ఎక్కువ కర్రీ అనే పిలుస్తా. నాకు అదే నచ్చింది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇవాళ చెప్పేసి ఇవాళ దోశలు మంచిగా వచ్చినాయి. వస్తున్నాయి. ఆ వీడియో పెడితే ఎట్లా వచ్చిందో చూడండి మీరే, షార్ట్స్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. దోశ వేసి ఇచ్చింది నాకు, నిన్న షాపింగ్ కి తీసుకోలేదు. నీకెట్లా వేసి ఇచ్చింది దోశ? అవును, నీ బిడ్డ కదా ఎంతైనా. ఐ మీన్ నీ బిడ్డ అంటే అమ్మ కూతురు కదా అంటాను. కాదు, నాన్న కూతురే, అమ్మ కూతురు ఆమె కాదు. చూడు ఇక్కడ నుంచి ఇక్కడికే మస్తు డిస్టెన్స్ చూపించుకుంటా ఉన్నారు. చూడు, నాకు యశుకి ఎంత దూరం ఉంది, నీకు యశుకి ఎంత దూరం ఉంది చూసినా ఇప్పుడే అర్థమవుతుంది. నాన్న నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించి ఏదైనా ఇచ్చే అన్నయ్య నవ్వుతా, ఏదైనా ఇచ్చే అవుతావా? ఒక R15, ఒక కారు, కియా అయినా పర్లేదు, BMW అయినా పర్లేదు, బెంజ్ అయినా పర్లేదు, ఒక మంచి 3 బెడ్రూమ్ ఫ్లాట్, అందులో ఒక మ్యూజిక్ సిస్టమ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గోల్డెన్ రిట్రీవర్, ఒక క్యాట్. మరి ఇప్పుడు ఏదైనా ఇచ్చే కూతుర్ని అవుతా అన్నావుగా. మ్యూజిక్ సిస్టమ్ ఉంటే చాలు, నీకేం అవసరం లేదు. ఏం అవసరం లేదు, నీకైతే ఎలక్కాయలు ఉంటే చాలు కదా. నాకు ఎలక్కాయలు కావాలి, రేగ్గాయలు కావాలి. ఇక చాలే దూడ్చిన కాడికి అది అరిగిపోతుంది, దాని హెయిర్ అంతా ఊడిపోతుంది. మళ్ళీ అది గుర్రమో గాడిదనో ఎవరికి అర్థం. గుర్రమో గాడిదనో ఎవరికి అర్థం. ఇది గుర్రమే, నువ్వు దూడ్చుడే గుర్రం కాస్త గాడిద అవుతుంది. ఇది సేమ్, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మీ అన్నయ్య గురించి ఒకసారి గుర్తు తెచ్చుకో, మీ అన్నయ్య. వాడు నాకు ఇదే మా క్యూట్ ఫ్యామిలీ, మా క్యూట్ ఇట్లా ఉంటాం. బాగుందా మా కర్రీది? బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మా క్యూట్ ఫ్యామిలీ, చిన్న క్యూట్ స్టోరీస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.